నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణపై సమావేశం నిర్వహించిన హైమవతి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు. 7వ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు. పదవి విరమణ పొందిన గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన స్వరూపారాణి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని అందరి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న పటాన్చెరు ఎమ్మెల్యే. రామేశ్వరం వడ్డ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి హాజరైన గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని సమిష్టి సహకారం సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని సమిష్టి సహకారంతో సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్ల పాటు వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలోనే వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుషంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పటోల హరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది మా అక్కజనులు మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను నిన్న కమిషనర్ గారితో మెంబర్లు తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మనం పర్స్ లాంటివి పెట్టుకుంటాం అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద అంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి నెంబర్లు పెట్టుకోండి. రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లు అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం, అని చేస్తాం సార్ చెప్పుంటుంది. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికల్లీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలాగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్కి పక్కన నుండి తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పినా మీకు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఉండేది మీరే కాదు. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చినారు. ఐనోల్లో కానివ్వండి, ఇంద్రేషన్లో కానివ్వండి, రామేశ్వరం బండ కానివ్వండి, చిన్న గంజంలో, పెద్ద గంజంలో. మీరు మీ ఏరియా కౌన్సిలర్లుగా మీరు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైజర్గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం అంటే సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దానికి మాట్లాడే కార్యక్రమం చేస్తాడు. అందుకని కమిషనర్ గారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఛార్జ్ తీసుకున్న రోజే గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి లేఅవుట్ కాపీలన్నీ మీ టేబుల్ మీద ఉండాలి. ఆ లేఅవుట్ కాపీలు కాకుండా చైర్మన్ ప్రేమిల గారు, ముఖ్య అతిథిగా వచ్చిన పార్లమెంట్ సభ్యులు రగన్న గారు, ఎమ్మెల్సీ అంజనా గారు, అలాగే కమిషనర్ గారు, కౌన్సిలర్లు, అధికారులు,
పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఒకరిద్దరు పాత్రలు ఎన్నికై చేసినట్టున్నారు. శివగౌడు, అంజిరెడ్డి మెంబర్ కూడా చేసినట్టున్నారు. పాత్రలు అంత కొత్త వాళ్ళు ఎవరు చేస్తాం మెంబర్. ఏది ఏమైనా సరే పార్టీలకు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. అది పని అయ్యేది కాదు, సెకండరీ. విన్న తర్వాత తప్పకుండా పని అవుతుందని విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మనం వినకుండానే చెవి ఇట్లా పెట్టి అట్లకి వెళ్ళిపోతే కుదరదు. అట్లా పూర్తి విశ్వాసంతో ప్రజలను రిసీవ్ చేసుకొని ఈ పార్టీ ఆ పార్టీ చూడొద్దు. అందరూ ఒకటే తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొడుకు తప్పు చేస్తాం, చెంప మీద కొడతాం, కడుపు మీద పెట్టుకుని పక్కన వేస్తాం, పడుకుంటాం. బిడ్డ తప్పు చేస్తారు, నిలబడతామా? ఆ విధంగా తల్లిదండ్రులు రోల్ చేయాలి, లీడర్షిప్ అంటే. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఈ సెక్యులరిజంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు సమయం వచ్చినప్పుడు. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద నాతో మాట్లాడి, కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడి ఫోన్ చేయాలి. ఏమన్నా కలెక్టర్ కింద ఫోన్ చేసి. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. మంగళవారం సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సమావేశ మందిరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 82 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, జిల్లాలో మొత్తం 15,358 విద్యార్థులు, అందులో బాలురు 7,700, బాలికలు 7,637తో పాటు ప్రైవేటు విద్యార్థులు 21 పరీక్షలు రాయనున్నారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ 82, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 82, కస్టోడియన్స్ ఆఫీసర్లు 9 మందిని నియమించినట్లు తెలిపారు. 82 కేంద్రాల్లో వాష్రూమ్స్, క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, సెంటర్లలో ఏఎన్ఎం మెడికల్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు మీరు విధులు నిర్వహించే సెంటర్లలో అన్ని వసతులు ఉన్నాయా చెక్ చేసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని, అన్ని గదుల్లో వెలుతురు వచ్చేలా ట్యూబ్లైట్లు అమర్చుకోవాలని, ఫర్నిచర్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సెంటర్ వచ్చేందుకు బస్ సౌకర్యం కల్పించి పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏ సెంటర్ లో సైతం మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్ పరీక్ష నిర్వహించే పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే అని, పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్లకు శిక్షణ అందించాలన్నారు. జిల్లాలో పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుంచి సెంటర్లకు పరీక్ష పూర్తయ్యాక పేపర్లను పోలీసు అధికారుల సమక్షంలో ఎస్కార్ట్ సహాయంతో తీసుకెళ్లాలన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 బోర్డు ప్రతి రూమ్ లో పరీక్ష రాసే విద్యార్థులకు సమయం తెలపాలని, సెంటర్ కి పరీక్ష సమయానికంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అందరూ అధికారులు సమన్వయంతో పనిచేసి విధులు ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి పరీక్ష నిర్వహణకి 3-4 రోజుల గ్యాప్ ఉన్నందున చదువుకోవడానికి స్కూల్ కి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని ప్రధానోపాధ్యాయులు ఆదేశించారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రక్రియ సైతం వేగంగా పూర్తి చేయాలన్నారు. పీఎం శ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలో మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి పాల్గొన్నారు. నేను కొన్ని స్కూల్స్ ఫోకస్ చేస్తాను, నాకు తెలుసు. ఆ స్కూల్స్ అన్నింటినీ నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను. సో ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు చైతన్య, నారాయణ, ఇళ్ళందరూ పిల్లలు ఎక్కడెక్కడ రాస్తున్నారు చూడండి. ఆ స్కూల్ తీసి నాకు ఇవ్వండి, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది. ఓకేనా? టీసీ ఇవ్వండి, నేను ఖచ్చితంగా క్లాసులకు పంపిస్తాను. ఎలాంటి మార్క్ ప్రాక్టీస్ లేకుండా చూడండి. నాకు ఎంతమంది పాస్ అవుతున్నారో ముఖ్యం కాదండి, పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. సో
సో అది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఫోకస్ చేస్తాను అన్నమాట. మిగతా ఎసెన్షియల్ ఫెసిలిటీస్ మీరు ఎన్షూర్ చేసుకోండి. ఫోటో ఐడి కార్డ్స్ ఆల్ ఎగ్జామినేషన్ పర్సన్స్ ఫోటో ఐడి, వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్ ఉండాలి. ఐడి కార్డ్స్ లేని వారిని ఎవరిని ప్రెమిసెస్ అలో చేయమని ముందుగా చెప్తున్నాను. ఆన్సర్స్ అయితే ఏమేమి తెలుసుకోలేదండి. సో అది మీరు ఎన్షూర్ చేసుకోండి. యూనిట్ లెటర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రైటింగ్ లేవండి, సంతకాలు పెట్టించుకోండి వాళ్ళకి. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం కస్టమ్ చీఫ్ సూపరింటెండెంట్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ముందుగా చెప్తున్నాను. అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరైతే మీరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు కూడా సూపర్విజన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వెళ్ళినప్పుడు మన అలాట్మెంట్ లెక్క లేదన్నమాట. అక్కడ మారిపోయింది. డబ్ల్యూ గారి కంప్లైంట్ డిఓ గారికి వెళ్ళేసి డిఓ గారికి ఒక లెటర్ ఇవ్వటము, నెక్స్ట్ డే కల్లా చీఫ్ సూపరింటెండెంట్ మార్చి పడేసారు. సో రోజు స్కూల్ మీద రాళ్ళు వేపిస్తారు రోజు ఎగ్జామ్ జరిగేటప్పుడు. సో రకరకాల అన్ని ఫేస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు నారసింహుడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు నారసింహుడు. రాత్రి అశ్వవాహన సేవ అనంతరం 8:45 స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు అర్చకులు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులరా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం జగన్మోహిని అవతారంలో అమ్మవారి రూపంలో స్వామివారు పురవీధులలో ఊరేగి భక్తులందరూ కూడా దర్శింపచేశారు. ఈ జగత్తునే మోహింపజేసిన అవతారమే ఈ జగన్మోహిని అవతారం. దుష్ట శిక్షణార్థమై ఎప్పుడెప్పుడు ఏ విధంగా రావాలో ఆ భగవంతుని యొక్క లీలా విభూతిది. అమృతాన్ని పంచడంలో భగవంతుడు దేవతలను రక్షించడం కొరకై అమృతాన్ని తీసుకొని పంచే విధంగా వచ్చిన అవతారం ఈ జగన్మోహిని అవతారం. ఆ విధంగా స్వామివారు ఈరోజు మనకు దర్శనమిచ్చారు. ఈ జగత్తంతా కూడా ఒక మిథ్య, ఈ శరీరం కూడా ఒక మిథ్య లాంటిదే అని చెప్పడమే దీని యొక్క సారాంశము. శాశ్వతమైనటువంటిది భగవద్ అనుగ్రహము. ఇక్కడ లభించేటువంటి అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందమే. శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించండి అని చెప్పడమే ఈ యొక్క అవతార లక్ష్యం. అందుకొరకే భగవంతుడు మనం అందరినీ కూడా ఈరోజు అనుగ్రహించి మనమందరం కూడా ఆ భగవన్ నామస్మరణ చేయడమే ముక్తికి మోక్షానికి మార్గంగా మనకు చెప్పారు. అలాంటి అవతారాన్ని ధరించాం. సాయంకాలము ఎదుర్కోలు మహోత్సవం, స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోలు మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. స్వామివారి యొక్క లీలలు, అమ్మవారి యొక్క లీలలను మనం అందరం కూడా విని తరిద్దాం. రేపు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై రామావతారంలో మనందరికి కూడా దర్శనమిస్తారు. సాయంకాలం దివ్య తిరుకల్యాణ మహోత్సవం. ఈ బ్రహ్మోత్సవాలలో
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ వేములగట్ రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు పేటాబాబు, శివలింగ కృష్ణులు మాట్లాడుతూ నాగర్ కర్నూలులో రజక కుటుంబానికి చెందిన 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ వేములగట్ రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు పేటాబాబు, శివలింగ కృష్ణులు మాట్లాడుతూ నాగర్ కర్నూలులో రజక కుటుంబానికి చెందిన 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని ఎడల గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ నుంచి నాగర్ కర్నూలు వరకు పాదయాత్ర చేసి నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామన్నారు. బాధితులకు 20 లక్షల రూపాయల తక్షణం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కమ్మెర గ్రామానికి చెందిన ఒక దళిత రజక కుటుంబానికి చెందిన కుటుంబీకులు దేవదర్శనానికై దేవుణ్ణి దర్శించుకుందామని, దేవునికి దండం పెట్టుకుందామని ఆ దేవదర్శనానికి పోతే కొంతమంది అగ్రకుల నాయకులు, రెడ్డిలు లోపలికి పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. మేము 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పోనిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సాగలి ఐలమ్మ కుటుంబ వారసులుగా ప్రశ్నించే గొంతుకుంది కాబట్టి, అయ్యా మేము 100 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఇక్కడ టికెట్ ఉందా, ఇక్కడ టోకన్ ఉందా, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళను ప్రశ్నిస్తే, వాళ్ళని అడిగితే వాళ్ళు జీర్ణించుకోలేక ఆ కుటుంబీకులను, ఆ కొడుకును, ఆ తల్లిని కొబ్బరికాయలు ఉండే రూమ్లకు తీసుకుపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ఒక 2 గంటల సేపు 3 గంటల సేపు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ, తల్లిని, చెల్లిని, అక్కను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా, నానా బూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అయ్యా ఎందుకు కొడుతురు, మా భర్తను ఎందుకు కొడుతురు, మా అన్నను ఎందుకు కొడుతురు అని వాళ్ళ చెల్లె, వాళ్ళ భార్య అక్కడికి పోయి మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు ఈయనని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టిరు తప్ప వీళ్ళ మాటలు వినలే. అయ్యా మా భర్త చనిపోయేటట్టుండు, మా అత్తమ్మ చనిపోయేటట్టుంది, మాకు 2 నెలల పిల్లు ఉంది, కనీసము నాగర్ కర్నూలులో 18 తారీఖు నాడు ఒక పసికందును హత్య చేసిన కారణంగా మేము ఈరోజు ఆర్&ఆర్ కాలనీ రజకులు అందరము ఈ ర్యాలీని జరుపుకోవడం జరుగుతుంది. ఆ పసికందును హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేసేంత మట్టిదాకా ఈ పోరాటం ఆగది. మేము కూడా అక్కడికి వచ్చి ధర్నాలు చేసి అరెస్టు చేసేంత మట్టికి అక్కడి నుంచి మేము కదలము. కావున ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడున్న పోలీసులను, పెద్దవారిని కూడా మేము వేడుకుంటున్నాము. ఇది ఎందుకు అరెస్టు చేసినాక ఇన్ని రోజుల దాకా కూడా హత్య చేసిన వాళ్ళని అరెస్టు చేస్తలేరంటే ఇంట్లో ఏదో కుంభకోణం నడుస్తుందని మా అందరికీ తెలుస్తుంది. కావున మీరు కూడా ఒక వ్యక్తిత్వం, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మా చెల్లె కూతురికే జరిగింది అన్యాయం అని మీరు కూడా సాయం చేసి హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేయండి దయచేసి. మీరు అరెస్ట్ చేయకపోతే మేము గజ్వేల్ నుండి, ఆర్&ఆర్ కాలనీ నుండి మేము కూడా వచ్చి మీ నాగర్ కర్నూలులో అడ్డబెట్టి ధర్నాలు చేస్తాము, ర్యాలీలు చేస్తాము. వాళ్ళను అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు. జై రజక, జై జై రజక. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన స్వరూపారాణి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన స్వరూపారాణి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వరూపారాణి 34 సంవత్సరాల పాటు వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ రంగంలో అంకిత భావంతో సేవలు అందించి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పదోన్నతి పొంది పలు ఆసుపత్రుల్లో తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఆమె పదవీ విరమణ బాధాకరమైనప్పటికీ ఉద్యోగరీత్యా పదవీ విరమణ అనివార్యమని పేర్కొన్నారు. స్వరూపారాణి సేవాభావం, క్రమశిక్షణ, రోగుల పట్ల చూపిన మానవతా దృక్పథం ఇతర సిబ్బందికి ఆదర్శప్రాయమన్నారు. ఆసుపత్రి సిబ్బంది సహచరులు ఆమెను శాలువాలు కప్పి సత్కరించి స్మారక చిహ్నాలు అందజేశారు. పదవీ విరమణ అనంతరం స్వరూపారాణి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. ఆసుపత్రి నందు డిసిహెచ్ఎస్ మేడం గారు అండ్ ఆర్ఎంఓ సార్లందరూ, గజ్వేల్ స్టాఫ్ అందరూ కూడా కలిసి నేను ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినాను. చివరి ఘట్టంలో నేను గజ్వేల్ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా రిటైర్మెంట్ పదవీ విరమణ పొందుతున్నాను. వచ్చినటువంటి వాళ్ళందరికీ, నన్ను సన్మానం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ అన్నపూర్ణని మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా దగ్గర
చాలా సీనియర్ మోస్ట్ స్వరూప రాణి రిటైర్మెంట్ అవుతున్నారు. సో ఆ రిటైర్మెంట్ సందర్భంగా చిన్నగా మా తరపున మేము ఆమెని సన్మానించుకోవడము, ఆమె ఏదైతే ఆమె గురించి ఆమె ఎక్కడెక్కడ సర్వీసెస్ ఇచ్చింది, ఆమె సర్వీసెస్ ఎక్కడెక్కడ లైక్ షీ గెట్ ద అవార్డ్స్ అండ్ దీని గురించి మాట్లాడుకొని చిన్న ఆమెకు సన్మానం చేశాము. దాంతోపాటు తను ఏదైతే ఉందో తను చాలా టాలెంటెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా రిటైర్మెంట్ అవుతున్నారు ఈరోజు. తను అన్ని విషయాల్లో డాక్టర్ ఇంక్వాస్లో కానీ కాయకల్పలో కానీ తను చాలా మంచి ప్రతిభ గల నర్సు. అలాంటి నర్సుని ఈరోజు మేము కోల్పోతున్నాము ఇన్ సర్వీసెస్. సో దానికి మా హాస్పిటల్ అంతా కొంచెం మిస్ అవుతున్నట్టే. పార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కూడా ఒక మంచి నర్సును కోల్పోతుంది ఈ రిటైర్మెంట్ ద్వారా. సో థ్యాంక్ యూ స్వరూప గారు. ఈ సర్వీసెస్ ఈ గజ్వెల్ ప్రజల యందు మంచిగా ఉంటాయని మెసేజ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షకి సంబంధించి చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మాలతి, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ ప్రసాదరావు శర్మ పరిశీలించారు. 462 మంది జనరల్ విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 169 మంది వొకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షకి సంబంధించి చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మాలతి, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ ప్రసాదరావు శర్మ పరిశీలించారు. తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. 462 మంది జనరల్ విద్యార్థులు పరీక్ష రాస్తుండగా 169 మంది వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పరీక్షలు నెమ్మదిగా రాసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతాయని, కాబట్టి పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. నేను డి ప్రసాదరావు, సిఎస్, జీజేసి శంకరంపేట, సెంటర్ నెంబర్ 48008. రేపటి నుండి మార్చి 13 వరకు మనకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. మోడల్ స్కూల్ కూడా ఇది మనదే సెంటరు. మన దగ్గర ఫస్ట్ ఇయర్ జనరల్ 254 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ జనరల్ 208, టోటల్ 462. మన దగ్గర వొకేషనల్ కూడా ఉంది. వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 93, సెకండ్ ఇయర్ 76, టోటల్ వొకేషనల్ 169. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ఆరంభమవుతుంది. పిల్లలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక గంట ముందే పిల్లలను కూడా పరీక్ష గదిలోకి పంపించడం కూడా జరుగుతుంది. పూర్తి ఏర్పాట్లు కూడా జరిగినాయి. నేను తహసీల్దార్ శంకరంపేట. ఈరోజు ఇక్కడ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్ని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి. అట్లాగే రేపటి నుంచి పిల్లలకు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే తర్వాత ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవాలి. అంతేకాకుండా పిల్లలందరూ కూడా ఇన్ టైంలో ఎగ్జామ్కి వచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. స్టాఫ్ కూడా దీన్ని అందరికీ సహకరించేసి పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్తే. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి సింహవాహన సేవపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో వజ్ర వైఢూర్యాలు వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సేవ వద్ద అర్చకులు సింహ వాహన సేవ విశిష్టత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆలయ ఈవో భవానీ శంకర్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. జై జై నరసింహ గుట్టంతా గోలయ్య, లక్ష్మీ సమేతుడై భక్తుల పాలయ్య.
పరమాత్మ నృసింహునిగా అవతారంగా వచ్చినటువంటి సింహరాజం అది. అలాంటి సింహరాజాన్ని మన వేదం స్మరిస్తూ ఉంటుంది. ఎలా అంటే మృగోన భీమ కుచరో గిరిష్టాహ. ఎట్లా అంటే కూర్చొని చూస్తుంటే ఆ కళ్ళలోంచి తేజస్సు ఉట్టి పడుతుందట. ఆ యొక్క కింద ఉన్నటువంటి సింహవదనం ధ్యాయే, ప్రసన్నవదనంగా ఉంటూ మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి ఆ నృసింహ నామస్మరణ చేస్తే చాలు, ఆ సింహం తల వంచుతుంది, స్వామి తల ఎత్తి మనకి చూస్తూ ఉంటాడు. అలాంటి స్వరూపము ఈ నృసింహావతారి స్వరూపం. ఎలా అంటే తల్లి సింహం ఏం చేస్తుంది అంటే పిల్లలను తన నోటితో కరుచుకొని వెళ్ళి ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరే గ్రామంలో రజక కులానికి చెందిన చిన్నారి మౌనిక మరణాన్ని ఖండిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో రజక సంఘం కులస్తులు బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరే గ్రామంలో రజక కులానికి చెందిన చిన్నారి మౌనిక మరణాన్ని ఖండిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో రజక సంఘం కులస్తులు బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగోస్వామి మాట్లాడుతూ కుమ్మరి గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రజక కులానికి చెందిన చంద్రకళ దంపతులు దర్శనానికి వెళ్లగా 100 రూపాయల రుసుము చెల్లించాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అడగగా చంద్రకళ రసీదు ఇవ్వమని అడగడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వారి కుటుంబంపై దాడి చేయడంతో చంద్రకళ కుమార్తె మౌనిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, చనిపోయిన మౌనిక కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా అందించాలని, ఆ కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కులస్తులు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దైవ దర్శనం చేసుకుని వెళ్ళిన మా రజక జాతి బిడ్డ చంద్రకళ వాళ్ళ భర్తతోటి, కూతురుతోటి, చెల్లెతోటి వెళ్ళినందున అక్కడ రుసుము 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పంపిస్తా అని అక్కడ ఉన్న సర్పంచ్ కానీ రెడ్డి సామాజిక వర్గం కానీ బెదిరించడం. ఓకే మీకు 100 రూపాయలైనా ఇస్తామండి, రిసిప్ట్ ఇవ్వండి అని అడిగింది ఆమె. మా బిడ్డ రిసిప్ట్ ఏంది, నువ్వు మమ్మల్ని అడుగుడైంది, సాకల్ లంజముండా, మా బట్టలు ఉతికేదానివి, ఎంత కౌరమే నీకు అని విచక్షణ రహితంగా ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ఉన్న రూమ్లో రాడ్ తోటి కొట్టి ఇచ్చేస్తుండగా చిన్న చంటి పాప ఉన్నదండి. కూడా ఫిర్యాదు చేసి 4 రోజులు అవుతుంది. అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ, సిఐ గారు, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో, గవర్నమెంట్ అండతోటి ఇప్పటి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలే. ఎక్కడున్నామండి మనం? ఇదా ప్రజాస్వామ్యం? రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇదా మీరు ఇచ్చే సందేశం? ఇదా మాకు? మేము సేవ చేస్తున్నామండి. ప్రతి రజక నాయకులకు మేము ఇక్కడున్న యావత్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెల్లగా మల్లెపూలు లెక్క ఉతికి ఖద్దరు బట్టలు వేసి మేము ఇస్తే మీరు తొడుక్కొని. బీజేపీ మొదటి నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకమని, వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పోరాడతామని, ముక్త కాంగ్రెస్ మా సిద్ధాంతమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు తెలిపారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడారు. బీజేపీ మొదటి నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకమని, వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పోరాడతామని, ముక్త కాంగ్రెస్ మా సిద్ధాంతమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు అన్నారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావును ఎవరు కూడా విమర్శించవద్దన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఆయన ఓటు వేయడం జరిగిందని, వేరే దురాలోచన ఎంపీ రఘునందన్ రావుకు లేదన్నారు. అనవసరంగా రఘునందన్ రావును విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పుడు వ్యతిరేకమైన రఘునందన్ రావు తన ఓటును కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేయడం జరిగిందని, రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం సిగ్గుచేటన్నారు. విషయంలో మా ఎంపీ గారి మీద సోషల్ మీడియా వేదికగా దిష్టిబొమ్మల దగ్ధం అనేది భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నుంచి కూడా వార్డు మెంబర్ స్థాయి వరకు కూడా మేము కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ను వార్డు మెంబర్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తాం. దానికి అనుగుణంగా మాత్రమే అక్కడ జరిగిన పరిణామాలు కనిపిస్తున్నాయి తప్ప మేము కాంగ్రెస్కు మా ఎంపీ వ్యతిరేకంగా ఓటేశారు అంతవరకు మాత్రమే దాన్ని అట్లే చూడాలి తప్ప మిగతా పద్ధతిలో చూడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలనే ఆలోచనతోని
భారతీయ జనతా పార్టీలో ఈ ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. బలంగా తయారవుతుంది భారతీయ జనతా పార్టీ. ఆ సామాజిక వర్గం పూర్తిగా అటువైపుగా మంచి సపోర్ట్ చేస్తూ ఉంది. ఏదైతే భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణపై సమావేశం నిర్వహించిన హైమవతి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు. 7వ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు. పదవి విరమణ పొందిన గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన స్వరూపారాణి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని అందరి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న పటాన్చెరు ఎమ్మెల్యే. రామేశ్వరం వడ్డ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి హాజరైన గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.